హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో భాగంగా ఎకానమీకి సంబంధించిన ద్రవ్యోల్బణం, ద్రవ్యం అండ్ బ్యాంకింగ్ చాప్టర్ చూద్దాం మనం. అందులో భాగంగా ఫస్ట్ వన్, వస్తువులు మరియు సేవల ధరలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు? వస్తువులు మరియు సేవల ధరలు నిరంతరం పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం. నెక్స్ట్ వన్, భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఆర్బీఐ ప్రామాణికంగా తీసుకునే సూచి ఏది? భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఆర్బీఐ ప్రామాణికంగా తీసుకునే సూచి ఏది? ఆన్సర్ సిపిఐ. సిపిఐ. సిపిఐ ఫుల్ ఫామ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్, సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు ఫ్రెండ్స్, ఇక్కడ వేరు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. నెక్స్ట్ వన్, భారతదేశ కేంద్ర బ్యాంకు ఏది? భారతదేశ కేంద్ర బ్యాంకు ఏది? ఆన్సర్ ఆర్బిఐ. ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఆర్బిఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆర్బిఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1935 ఏప్రిల్ 1. 1935, 1935 ఏప్రిల్ 1. నెక్స్ట్ వన్, ఆర్బిఐ జాతీయకరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో జాతీయం చేయడం జరిగింది? ఆన్సర్ 1949 జనవరి 1. 1949 జనవరి 1. నెక్స్ట్ వన్, భారతదేశంలో నాణేలను మరియు రూపాయి నోటును జారీ చేసేది ఎవరు? భారతదేశంలో నాణేలను మరియు రూపాయి నోటును జారీ చేసేది ఎవరు? ఆన్సర్ భారత కేంద్ర ప్రభుత్వం, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రెండ్స్. ఆర్థిక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? ఆన్సర్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి. మిగిలిన అన్ని నోట్లపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. ఈ ఒక్క నోటుపై మాత్రం ఆర్థిక కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో లార్డ్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ అని దేనిని అంటారు? భారతదేశంలో లార్డ్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆర్బిఐ. ఆర్బిఐ. నెక్స్ట్ వన్, ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ఏది? ఆర్బిఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ఏది? ఆన్సర్ రెపో రేటు. రెపో రేటు. ఆర్బీఐ కింద ఏవైతే మన ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంకులకి ఆర్బీఐ రుణం ఇస్తుంది. రుణం ఇచ్చి దాని మీద వడ్డీ వసూలు చేస్తుంది. ఆ వడ్డీని ఏమంటారు? రెపో రేటు. రెపో రేటు. నెక్స్ట్ వన్, ద్రవ్యోల్బణాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఆర్బీఐ విడుదల చేసే విధానాన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఆర్బీఐ విడుదల చేసే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రవ్య విధానం. ద్రవ్య విధానం. నెక్స్ట్ వన్, ప్రభుత్వం తయారు చేసే వార్షిక ఆదాయ వ్యయాల పట్టికను ఏమంటారు? ప్రభుత్వం తయారు చేసే వార్షిక ఆదాయ వ్యయాల పట్టికను ఏమంటారు? ఆన్సర్ బడ్జెట్. బడ్జెట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో బడ్జెట్ను ఏ నిబంధన కింద పేర్కొన్నారు? భారత రాజ్యాంగంలో బడ్జెట్ను ఏ నిబంధన కింద పేర్కొన్నారు? ఆన్సర్ ఆర్టికల్ 112. ఆర్టికల్ 112. బడ్జెట్ అని చెప్పేసి ఉండదు ఫ్రెండ్స్. బడ్జెట్ అని ఉండదు. వార్షిక ఆర్థిక నివేదిక అని మాత్రమే ఉంటుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుందిలే కానీ క్లియర్గా బడ్జెట్ అని మాత్రం ఉండదు. నెక్స్ట్ వన్, ప్రభుత్వం విధించే పన్ను భారం నేరుగా చెల్లించే వ్యక్తిపైనే పడితే దానిని ఏమంటారు? ప్రభుత్వం విధించే పన్ను భారం నేరుగా చెల్లించే వ్యక్తిపైనే పడితే దానిని ఏమంటారు? ప్రత్యక్ష పన్ను అంటారు. ప్రత్యక్ష పన్ను అంటారు, డైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ వన్, ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ పన్ను ఏ రకమైన పన్నులు? ఆదాయ పన్ను మరియు కార్పొరేట్ పన్ను ఏ రకమైన పన్నులు? ఆన్సర్ ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు. నెక్స్ట్ వన్, జిఎస్టి ఏ రకమైన పన్ను? జిఎస్టి ఏ రకమైన పన్ను? ఆన్సర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అనేది పరోక్ష పన్ను ఫ్రెండ్స్, ప్రత్యక్ష పన్ను అయితే కాదు. నెక్స్ట్ వన్, భారతదేశంలో జిఎస్టి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? భారతదేశంలో జిఎస్టి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2017. 2017లో ఎప్పుడు ఫ్రెండ్స్? జూలై 1. 2017 జూలై 1న జిఎస్టి అనేది అమలులోకి రావడం జరిగింది. పన్ను రాబడి కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? పన్ను రాబడి కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్సర్ లోటు బడ్జెట్ అంటారు. లోటు బడ్జెట్. మనకు వచ్చిందేమో తక్కువ, ఖర్చు పెట్టాల్సిందేమో ఎక్కువ.
అది లోటు బడ్జెట్ ఫ్రెండ్స్, లోటు బడ్జెట్. నెక్స్ట్ వన్, ప్రభుత్వం మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం మధ్య ఆర్థిక వ్యత్యాసాన్ని ఏమంటారు? ప్రభుత్వం మొత్తం రాబడి మరియు మొత్తం వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆర్థిక లోటు. ఆర్థిక లోటు. నెక్స్ట్ వన్, ప్రభుత్వం చేసే వ్యయం తిరిగి రాబడిని ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? ప్రభుత్వం చేసే వ్యయం తిరిగి రాబడిని ఇవ్వకపోతే దానిని ఏమంటారు? రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం అంటారు ఫ్రెండ్స్. ప్రభుత్వం వ్యయం చేసింది అంటే ఖర్చు పెట్టేసింది, కానీ రాబడి అయితే ఏం రాలేదు, దాన్ని ఏమంటారంటే రెవెన్యూ వ్యయం అంటారు. నెక్స్ట్ వన్, కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నులు పంపిణీని సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటే ఆన్సర్ ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం, ఫైనాన్షియల్ కమిషన్. ఈ ఆర్థిక సంఘం ఆర్టికల్ ఎంత ఫ్రెండ్స్? ఎంత? 280. 280. ఆర్థిక సంఘం ఆర్టికల్ వచ్చేసి 280. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ 1950 మార్చి 15. 1950 మార్చి 15. ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని తీసేసి ఏం తీసుకొచ్చారు ఫ్రెండ్స్? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. ఎప్పుడు స్టార్ట్ అయింది నీతి ఆయోగ్? 2015 జనవరి 1. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించడం జరిగింది? భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించడం జరిగింది? ఆన్సర్ హారడ్ డోమర్ నమూనా. హారడ్ డోమర్ నమూనా. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది ఫ్రెండ్స్? 51 to 56. 1951లో ప్రారంభమై 1956లో పూర్తవుతుంది. నెక్స్ట్ వన్, రెండవ పంచవర్ష ప్రణాళికకు ఏ నమూనా ఆధారంగా భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? రెండవ పంచవర్ష ప్రణాళిక, ఈ ప్రణాళికకు ఏ నమూనా ఆధారంగా భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆన్సర్ మహలనోబిస్ నమూనా. మహలనోబిస్ నమూనా. మొదటి దానికి ఏమో హారడ్ డోమర్ నమూనా, రెండవ దానికి ఏమో మహలనోబిస్ నమూనా. నెక్స్ట్ వన్, గరీబీ హటావో. గరీబీ హటావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చింది? గరీబీ హటావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చింది? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటి ఫ్రెండ్స్? 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటిది? 74 to 78. 1974లో ప్రారంభమై 1978లో ఎండ్ అవుతుంది. 5వ పంచవర్ష ప్రణాళిక 4 ఏళ్లే ఉంటుంది ఫ్రెండ్స్, జస్ట్ ఓన్లీ 4 years. నెక్స్ట్ వన్, ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నూతన సంస్థ. మనం ఇందాక చెప్పాను నేను, నీతి ఆయోగ్. ఆన్సర్ నీతి ఆయోగ్. భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నూతన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. ఎప్పుడు ప్రారంభమైంది? 2015 జనవరి 1. నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ప్రారంభం అవ్వడం జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి. నెక్స్ట్, మానవ అభివృద్ధి సూచిక HDIని అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేసిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ మహబూబ్ ఉల్ హక్. మహబూబ్ ఉల్ హక్. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరిగణలోకి తీసుకునే 3 అంశాలు ఏవి? మానవ అభివృద్ధి నివేదిక. మానవ అభివృద్ధి నివేదికలో పరిగణించే 3 అంశాలు ఏవి ఫ్రెండ్స్? ఆన్సర్ ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయం. ఆయుర్దాయం, విద్య, తలసరి ఆదాయం. నెక్స్ట్, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎవరిని అంటారు? భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారిని భారత ఆర్థిక సంస్థల పితామహుడు అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే 1991లో ఆయన LPG సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి. LPG అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. నెక్స్ట్, ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్సర్ వాణిజ్య మిగులు. వాణిజ్య మిగులు. ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటాయి.
అంటే మనం ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేసి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే అది మిగులు. దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటే అది వాణిజ్య లోటు. వాణిజ్య మిగులు, వాణిజ్య లోటుకి తేడా ఇదే ఫ్రెండ్స్. ఎక్కువ ఎగుమతి చేస్తే అది మిగులు. ఎక్కువ దిగుమతి చేసుకుంటే అది లోటు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ డూ కమెంట్, ప్లీజ్ డూ subscribe my channel. Thank you friends. Thanks a lot to everybody.